ఇంకా ఎవరైతే మీ మీ టీంలో ఎవరైతే యాడ్ అవ్వలేదో కొద్దిగా ఒకసారి కాల్ బ్యాక్ చేసి మీరు యాడ్ అవ్వండి. ఈరోజు నా యొక్క జర్నీ నేను సిస్టంలోకి ఎలాగ వచ్చాను, సిస్టంలో ఉండి ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, దాంతోపాటు ఈ సిస్టంలో నేను ఏమేమి నేర్చుకున్నాను, దాని తర్వాత ఈ సిస్టంలో నాకు నాలెడ్జ్ పరంగా కొద్దిగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను షేర్ చేయాలని సో ఈరోజు నేను ప్రెజెంటేషన్ ముందుగా మీ ముందుగా రావడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సో విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయరాజ్ సార్. సో అలానే సో మా టీం భద్రాచలం నుంచి మా గ్రేట్ లీడర్ సో రమేష్ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. సో ఓకే సార్, వాయిస్ ఓకే కదా? ఓకే, క్లియర్ క్లియర్. ఓకే ఓకే, ఒక్కసారి సార్ స్క్రీన్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే కదా, స్క్రీన్ వస్తుంది కదా? వస్తుంది సార్. ఓకే, సో థ్యాంక్ యూ లీడర్స్. సో మై నేమ్ సత్యనారాయణ, సత్య సార్ అంటారు. సో నేను ఈ సిస్టంలోకి ఎలా వచ్చాను, నా యొక్క జర్నీని ఒక బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో ముందుకెళ్తాను, అది ఒక ప్రజెంటేషన్ రూపంలో. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్కి సో గ్రేట్, మన డైరెక్ట్ సెల్లింగ్ యొక్క సిస్టమ్ని అర్థం చేసుకునే విధంలో నాకెంతో అద్భుతంగా సపోర్ట్ చేసిన విజయరాజ్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్. సో నాకు వన్స్ అగైన్ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినందుకు. సో నేను బేసికల్గా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. సో తద్వారా ఒక ప్రొఫైల్గా మనం వర్క్ చేసే క్రమంలో నేను ఐటీసీ అనే సంస్థలో నేను వర్క్ చేస్తూ వెళ్ళే క్రమంలో కొంతకాలం తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ అనేది నాకు ఫారెన్లో రావడం జరిగింది. సో ఈ వచ్చిన తర్వాత ఈ ఆపర్చునిటీ నేను ప్రాపర్గా ఉపయోగించుకునే ఉద్దేశంతో సో నేను మా ఇంట్లో మా ఫాదర్ వాళ్ళకి చెప్పి సో నా యొక్క జాబ్ని రిజైన్ చేసి నేను మళ్ళీ బయటకు వెళ్ళడం జరిగింది. సో అది ఎక్కడంటే ఇంటర్నేషనల్లో మీ అందరికి తెలిసి ఉంటుంది, ఆఫ్రికాలో. సో అది లువాండా, అంగోలా అనే ఒక కంట్రీలో నేను జాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఫ్యామిలీతో పాటు ఒక 1.5 year తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ ఏరియాలో బిఫోర్ ఒక 3.5 years వర్క్ చేశాను. వచ్చి వెళ్ళే క్రమంలో సో మళ్ళీ వేరే ఒక కంట్రీ మీకు తెలుసు, ఘనా అనే ఒక కంట్రీలో నేను కూడా మళ్ళీ అక్కడ కూడా వర్క్ చేయడం జరిగింది. దగ్గర నియర్ అబౌట్ 2 years వర్క్ చేయడం జరిగింది అక్కడ. సో గ్రేట్. సో ఎందుకంటే నేను ఆలోచించాను, సో మన కంపెనీ ఇంత ఫాస్ట్గా ఇంత ఎలాబరేట్గా దేశ విదేశాల్లో మన దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది అంటే ఆఫ్రికాలో ఒక రిపబ్లిక్ కంట్రీ కాబట్టి ఘనా అనే కంట్రీని ఎంచుకోవడం జరిగింది అనేది నేను భావిస్తాను. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో రెస్పెక్ట్గా ఉంటుంది, మనకి చాలా లోకల్ పీపుల్ తోటి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు అక్కడ. సో కాబట్టి ఎంచుకోవడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో అలానే సో తద్వారా మళ్ళీ వచ్చి వెళ్ళే క్రమంలో నాకు ఒక మిత్రుడు, నా లోకల్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు ఎక్కువగా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఆ ఫ్రెండ్ ద్వారా నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది మన సిస్టమ్ అనేది దొరకడం జరిగింది. సో ఆ కాల్ చేయటం, లోకల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒకసారి మీటింగ్ జరుగుతుంది, వెళ్దాం చూద్దాం మాట్లాడదాం అని అంటే నేను మా మిత్రుడితో పాటు నేను వెళ్ళటం జరిగింది. సో లాస్ట్లో మీ అందరికీ తెలుసు, అక్కడ గ్రేట్ లీడర్ మన మెంటర్. సో ముందుగా ఆలోచన చేసి ఎలా అయితే కంపెనీ మేనేజ్మెంట్ ఒక ఫ్యూచరిస్టిక్ ఎట్లా ముందుగా ఆలోచన చేస్తుందో అటువంటి లీడర్ మన మెంటర్, మన వెలివిశారని చెప్తాను నేనైతే ఖచ్చితంగా. సో ఎందుకంటే తన ప్లానింగ్ చేస్తున్న క్రమంలో మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. సో ఆ క్రమంలో ప్లానింగ్ అయిన తర్వాత
సార్ మళ్ళీ విజయవాడలో ఛాంపియన్స్ డే ఇదే రోజు మనకి ఇప్పుడు స్టిల్ కంటిన్యూగా జరుగుతుంది. 3rd ఎవ్రీ మంత్, బట్ ఈ మంత్ మేలో మనకి 4th అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో సో ఆ డేట్ కి రమ్మంటే నేను, మా మిత్రుడు, మా ఫాదర్ తో పాటు మేము కూడా వెళ్ళటం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ లో అక్కడ ఎక్కువ మందిని చూడటం, సో ఇదేంటి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా తెలుసుకోవటం, తద్వారా మళ్ళీ భద్రాచలం మా ఏరియాలో మా ఇంటికి పిలిపించుకొని సార్ని మళ్ళీ ఇన్వైట్ చేసుకొని, సో ఒకసారి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని మా మిత్రులు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా సో ప్రోగ్రామ్ ని వినటం జరిగింది. తర్వాత సో ఒక డెసిషన్ అనేది మరి జనరల్ గా మనం అందరం ఇప్పుడు హోమ్ మీటింగ్ కావచ్చు, వీక్లీ మీటింగ్ కావచ్చు చెప్తా ఉంటాం కాబట్టి, సో తద్వారా ఏమని అడుగుతాం, సో వాట్ అబౌట్ యువర్ డెసిషన్ అంటే ఎలా ఉంది ఏంటిది, మరి ఏం చేద్దాం, ప్లాన్ చేద్దామా, సో కమిట్మెంట్ ఇస్తారా, ఎట్లా ఏంటిది అనేది జనరల్ గా అందరం అడుగుతాం. సేమ్ అలానే ఒక లీడర్స్ అడుగుతారు కాబట్టి, సో ఆ రోజు నేను ఎవరికి ప్రమేయం లేకుండా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏదైతే నేను ఫారెన్ లో ₹1,00,000 సంపాదించేది మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో ఎటువంటి పెట్టుబడి లేకుండా, సో ఫ్యామిలీకి దూరంగా ఉండకుండా, సో ఇక్కడ ఉండి మనం 1 year 2 years లేట్ అయినా పర్లేదు, మనం సిస్టమ్ లో స్టేబుల్ గా ఉండి వర్క్ చేసుకోగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో లాంగివిటీ మనకి ఫ్యూచర్ లో అద్భుతంగా మనకి సపోర్ట్ అవుతుంది, నిలబడొచ్చు, మన డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సో నేను డిసైడ్ అయ్యాను. విజయరాజ్ సార్ అడగడం జరిగింది, సో కమిట్మెంట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా దగ్గర దగ్గర మనకు కమిట్మెంట్ తోటి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి బేసికల్ గా నేను చదువుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను తప్ప నాకు ఒక టెక్నికల్ గా ఒక మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. బట్ నేను ఫారెన్ లో జాబ్ చేయడం వల్ల స్ట్రాంగ్ మైండ్ సెట్ తో నేను హార్డ్ వర్క్ చేయాలి, నిలబడాలి, ఖచ్చితంగా ఎన్ని ఆటపోట్లు వచ్చినా నిలబడాలి. అది ఆ సపోర్ట్ అనేది చాలా చాలా గ్రేట్. మన మెంటర్ విజయరాజ్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనకి రకరకాల వేవ్స్ వస్తుంటాయి, రకరకాల డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి. అన్ని సిచ్యువేషన్స్ లో కూడా చాలా అద్భుతంగా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి తద్వారా నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాను. సో స్టార్ట్ చేసే క్రమంలో సో మీ అందరికి తెలుసు ఎన్నో రిజెక్షన్స్ వస్తుంటాయి, అప్ డౌన్స్ వస్తుంటాయి, ఫీల్డ్ వర్క్ లో రకరకాల మన ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేసుకుంటూ వెళ్తాం. సో అలానే నేను దగ్గర దగ్గర 5 years పైబడి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది, అనుభవం పొందడం జరిగింది. సో ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కూడా చాలా అద్భుతమైన మన టీంలో ఎంతో మంది విఐపి టీం నుంచి ఎంతో మంది లీడర్స్ గ్రేట్ గా మనకి ఎంతో నాలెడ్జ్ ని మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది సమపాలల్లో అందరినీ కలిసి కట్టుగా ఒక తాటిలో నడిపించే వ్యక్తి మనం మెంటర్ అని చెప్తాను ప్రతిసారి కూడా. ఎందుకంటే తను ఆలోచన విధానంతో ఈ రోజు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా చాలా ఎలాబరేట్ గా చాలా మనకి అందరినీ నాలెడ్జ్ ని ఒక తాటిలో తీసుకొని రావటం అనేది జరుగుతుంది. అదొక్కటే జరుగుతుంది. ఓన్లీ మన ఇంపార్టెంట్ ఏం చెప్తానంటే మన మైండ్ సెట్ అని చెప్తాను. సో మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా అది మనకి మైండ్ ని మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోగలిగితే ఈ సిస్టమ్ లో మనం ముందుకెళ్ళొచ్చు. అలానే సో నేను ఈ సిస్టమ్ లో వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో 1-2 years బేసికల్ గా అందరం మన దగ్గర ఏమి జీరోగా ఉంటాం కాబట్టి, సో స్లోగా వర్క్ చేసుకుంటూ క్రమంలో నేను హైయెస్ట్ లెవెల్ యూసిడి లెవెల్ తీసుకున్నాను. హైయెస్ట్ గా 1.5 lakh చెక్ కూడా తీసుకున్నాను. సో నేను తీసుకోవడం కాదు ఇంపార్టెంట్, తర్వాత అర్థమైంది ఈ సిస్టమ్ లో మనం మనీ కోసం చూడొద్దు, మనం నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి. ఆ నెట్వర్క్ బిల్డ్ చేసే క్రమంలో మనతో పాటు జర్నీ చేసే వాళ్ళ ఒక ఇన్కమ్స్ పెరగాలి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారాలి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో ఈ సిస్టమ్ లో మాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ హిందీ ఇంగ్లీష్ వీడియోస్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ, అలానే మనకి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మరి జాయిన్ అయిన తర్వాత చాలా కాలం తర్వాత మనకి ఆఫ్టర్ కోవిడ్ లోనే ఢిల్లీలో మనకి విజయరాజ్ సార్ చాలా మంది క్రౌన్ అండ్ అబౌవ్ లీడర్స్ తోటి తీసుకెళ్ళడం జరిగింది. మేనేజ్మెంట్ తో కూర్చోవడం జరిగింది. తర్వాత ద్వారా 2 days ఢిల్లీని పరిసర ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది. అలానే ఈ కంపెనీ ద్వారా మీ అందరికీ తెలుసు ఫారెన్ ట్రిప్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ ఈ ఫారెన్ ట్రిప్స్ లో కంపెనీ నుంచి మా టీం నుంచి దగ్గర దగ్గర 20 మంది లీడర్స్ ఈ సిస్టమ్ లో మనం థాయిలాండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ డ్రీమ్ మనం చేసే జాబ్ ప్రొఫైల్లో ఒక్కోసారి అందొచ్చు, అందకపోవచ్చు. అది సాధ్యాలను బట్టి అది ఎంత టైం పడుతుందో తెలీదు. బట్ సిస్టమ్ లో ఒక ట్రావెల్ ఫండ్ తీసుకోవటం,
ఒక కార్ ఫండ్ తీసుకోవడం, ఒక హౌస్ ఫండ్ తీసుకోవడం అనేది మనం ఒక ట్రాక్ లో ఒక పద్ధతిలో నేర్చుకొని ముందుకెళ్ళగలిగితే 1 by 1 అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఈ సిస్టమ్ లో నేను కూడా కార్ తీసుకోవడం జరిగింది, ఎస్ క్రాస్. సో దగ్గర దగ్గర 16 లక్షలు వర్త్ వాల్యూ చేస్తుంది. అలానే దీంట్లో దగ్గర దగ్గర నా టీంలో నాతో పాటు కలుపుకొని 11 మంది కార్లు హెచ్ఓ అయి ఉన్నారు. సో కార్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ కి 2-3 కార్లు ప్లాన్ చేసాము ఆల్రెడీ స్టార్ డైరెక్టర్ క్వాలిఫై ఉన్న వాళ్ళతో ఈ ఇయర్ ఎండింగ్ లోపు ప్లాన్ చేయాలనేది ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలానే సో ఇది నా కారు, మై ఫ్యామిలీ. అలానే సో మీకు తెలుసు థాయిలాండ్ ట్రిప్ చాలా అద్భుతంగా చాలా మంది లీడర్స్ కంపెనీ నుంచి 8,000 నుంచి 8,500 మంది పైబడి మన కంపెనీ ఒక ఫారెన్ ట్రిప్స్ ని అద్భుతంగా లీడర్స్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉండాలి, ఒక ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ యొక్క ఇంటెన్షన్ తో అది మనకి ఒక అచీవ్మెంట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ దాని ద్వారా ఇంతమంది లీడర్స్ ని థాయిలాండ్ పటాయ్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు మేము ఫారెన్ జాబ్ కోసం వెళ్ళాం, కానీ ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్, ఒక కంట్రీ, ఒక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క విధి విధానాలను నేర్చుకోవడం అనేది లేదు. బట్ ఒక వర్క్ ప్రొఫైల్ వెళ్తూ అట్లా ఉండిపోయినాం తప్ప వేరేలాగా మనకి అక్కడ ఎంజాయ్మెంట్ అనేది లేదు. బట్ ఈ సిస్టమ్ లో డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ లో చాలా చాలా అద్భుతంగా మన లైఫ్ స్టైల్లో భాగంలో మనం ఇంతమంది లీడర్స్ తో విజయరాజ్ సార్ టీమ్ లో ప్రతి ఒక్క లీడర్ ఉన్నారు. సో ఆ లీడర్ అందరం కలిసి ఆ రోజు జర్నీ చేసినాం. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మనకి ఆర్ఎస్ రాజన్ గారు మన కలిశారు. అలానే మన కంపెనీ వాళ్ళు చాలా మంది లీడర్స్ కలిశారు. మన హెడ్ క్వార్టర్స్, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ మనకి విజయరాజ్ సార్ తీసుకెళ్ళడం జరిగింది. సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్. ఎందుకంటే అందరూ అనుకుంటారు వెస్టేజ్ అంటే వెస్టేజ్ చాలా మందికి, కొంతమందికి చూద్దాంలే చేద్దాంలే అని ఉంటారు. కానీ రియాలిటీ తెలుసుకోవాలి. సో ఎందుకంటే ఈ రోజుకి 22 years నిర్విరామంగా కంటిన్యూగా జరుగుతుందంటే అది ఎలా ఉంది ఏంటిది అనేది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది కూడా మనం వాస్తవాలు కూడా తెలుసుకుంటేనే దీంట్లో ఒక లైఫ్ ని ఖచ్చితంగా మనం పెట్టినప్పుడు దీని యొక్క వాస్తవాలు తెలుసుకున్నప్పుడు మనం దాన్ని మన మైండ్ కి ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతుంది. ఓకే, ఇది స్ట్రాంగ్ కంపెనీ. సో ఇందులో ఫ్యూచరిస్టిక్ గా మన మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా విజనరీగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ఫ్యామిలీకి కానీ మన లైఫ్ కానీ. సో అట్లాగా డెసిషన్ తీసుకొని అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీ మనకి విజయరాజ్ సార్ ఇవ్వడం జరిగింది. చాలా మందిని లీడర్స్ ని తీసుకెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టేజ్ అంటే ఆ పక్కన వాళ్ళు, మన బంధువులు, వాళ్ళు వీళ్ళు పరిచయం చేస్తారు. కానీ కంపెనీ ఎలా ఉంటుంది, కంపెనీ ఢిల్లీకి వెళ్ళి కంపెనీ యొక్క మొత్తం చూడటం అనేది కూడా చాలా చాలా గ్రేట్. ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ కూడా ఉంది, బాలి గారు వస్తున్నారు. అలాంటిది సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాస్తవాలు తెలుసుకున్నప్పుడే మనం దీంట్లో స్ట్రాంగ్ గా నిలబడి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అక్కడే ఢిల్లీలో తాజ్ మహల్, సార్ యొక్క కారు చాలా చాలా అద్భుతంగా నాకు హ్యాపీ అనిపించింది. సో మనం ఈ అన్నిటికీ కారణం అందరం కలిసి వర్క్ చేస్తే మన డ్రీమ్ ని ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా టీం వర్క్ అనేది ఖచ్చితంగా, టీం వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్ అంటారు. సో మనతో పాటు జర్నీ చేసే వాళ్ళ యొక్క డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఖచ్చితంగా దీంట్లో మనం ముందుకెళ్ళొచ్చు. సో ఇది నా యొక్క జర్నీ. సో నేను ఇన్కమ్ తీసుకోవటం కాదు, నాతో పాటు ఎవరైతే జర్నీ చేస్తున్నారో ఒక మైండ్ సెట్ తోటి విజయరాజ్ సార్ ఎప్పుడు కూడా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మన మైండ్ సెట్ ని దాన్ని లింక్అప్ చేసుకోవడానికి రెగ్యులర్ గా జరిగే జూమ్ పవన్ సార్, థ్యాంక్ యూ పవన్ సార్. సో దాన్ని విజువలైజ్ చేసి రెగ్యులర్ గా ఒక థాట్ లో ఒక దగ్గర ఒక 20 నిమిషాలు దాన్ని మనం ఒక ట్రాక్ లో తీసుకొని ఆ యూనివర్సిటీని కనెక్ట్ చేసే విధానంలో చాలా చాలా మనకి పవర్ఫుల్ ఆ మెడిటేషన్ ని మనకి చాలా చాలా అవసరం. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం దీంట్లో ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన సరౌండింగ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి సో తద్వారా మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్ని కూడా దీంట్లో నెరవేర్చుకోవచ్చు. సో ఇది నా యొక్క జర్నీలో భాగం. సో అలానే సో నేను కూడా కొన్ని పాయింట్స్ ఏదైతే మనం ఒక లీడర్ గా ఎదగాలి అనుకున్నప్పుడు, ఒక లీడర్ గా తయారవుతున్నప్పుడు, ఒక లీడర్ అయిన తర్వాత సో దాంట్లో కొన్ని స్కిల్స్ ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సో ఆ స్కిల్స్ కొన్ని పాయింట్స్ ని నేను డిస్కస్ చేస్తాను. సో నాకు ఇచ్చిన సమయాన్ని ఫాస్ట్ గా దాన్ని అర్థమయ్యే రీతిలో తెలుగులో కంప్లీట్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యే రీతిలో నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సో ఏదైతే నేను చెప్తానో దాన్ని ఎవరిని నేను హర్ట్ చేసే విధానంలో అయితే ముందుకెళ్ళను. సో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు దొరికితే నన్ను దాన్ని అనేది మన్నించాల్సిందిగా కోరుతున్నాను. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు
మనం ఒక లీడర్ గా తయారైనప్పుడు ఆల్రెడీ మనకి చాలా మంది లీడర్స్ మనకి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వాళ్ళ యొక్క జర్నీతో పాటు మంచి కంపెనీ యొక్క ప్రొఫైల్ నుంచి నేర్చుకొని ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ఇన్కమ్ జోన్స్ తీసుకోవాలి, ఎట్లా దీంట్లో మనం మన నాలెడ్జ్ని ఎట్లా గెయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి చెప్తా ఉంటారు కాబట్టి సో దాంట్లో భాగంగానే ఈరోజు లీడర్షిప్ ట్రైనింగ్ లో భాగంగానే ఒక స్కిల్స్ ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వన్స్ అగైన్ విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ చెప్తూ సో అలానే లీడర్స్ అందరికీ ఎవరైతే అటెండ్ అయ్యారో అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ సో ఒక్కసారి మీరు ఎవరైతే మీ ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ ప్లేస్ లో ఖచ్చితంగా ఒకసారి పాయింట్స్ చేసుకోండి, పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. క్లియర్ గా నేను అర్థమయ్యే రీతిలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే ఉన్నారో ఒకసారి ఎస్ అనేది కమిట్ అయ్యి రెడీగా ఉన్నారనేది ఒకసారి మీరు చాట్ లో ఓపెన్ చేసి చాట్ చేయండి. ఆర్ యూ రెడీ? సో ఆర్ యూ రెడీ విత్ మీ? సో ఎందుకంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం అందరం కలిసి ఒక తాటిగా ముందుకు వెళ్ళగలిగితేనే దీన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. సో దాన్ని చాట్ చేయండి. సో థ్యాంక్ యూ లీడర్స్ ఎవరైతే చాట్ చేస్తున్నారో రెడీగా ఉన్నారో. అలానే చూద్దాం ఈరోజు మనకి చెప్తారు, ప్రతి ఒక్క పర్సన్ చెప్తారు గ్రేట్ గా ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. సో ఎవరైతే ఒక లీడరు ఉంటారో ఆ లీడర్ యొక్క విధి విధానాల్లో ముందుకు వెళ్తూ తన యొక్క చూపించిన దారిలో తన ఆలోచన విధానంతో తను నడిచిన నడకలో ఎవరైతే సక్సెస్ అయి ఉంటారో సో ఏదైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ భాగం ముందుకు తీసుకువెళ్తుందో ఆ విజనరీగా ఒక ఆలోచన చేస్తారో ఒక లీడర్ అని చెప్తారు. సో ఆ లీడరే గ్రేట్ మెంటర్. మీ అందరికీ తెలుసు మన యొక్క మెంటర్ విజయరాజ్ సార్ అని చెప్తాను. సో ఎందుకంటే ఆయన ఆలోచన విధానంతో మనం ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇలా నడవాలి, ఇలా వర్క్ చేయాలి, ఇలా ప్లాన్ చేయాలి, సో ఇలా వెళ్తే మనం ఒక ఇన్కమ్ జోన్ లోకి వెళ్తాము, ఇలా వెళ్తే మన ఒక టీం ని మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఇలా వెళ్తే మనం ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోగలుగుతాం అని చెప్పడం జరుగుతుంది. సో తననే మనం చెప్తాం ఎప్పుడు కూడా. సో ఎందుకంటే అటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళ్తుంటారు కాబట్టి సార్. సో గ్రేట్. సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా మీకు ఉండి ఉంటాను. సో ఎందుకంటే కావాల్సింది ఇక్కడ మనం లీడర్ గా ఉన్నప్పుడు ఒక లీడర్షిప్ అనేది ఒక టైటిల్ కి పొజిషన్ కే కాదు, ఇక్కడ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, దాన్ని సర్వ్ చేయాలి. ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఒక లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్స్ అండ్ పొజిషన్, ఇట్స్ అబౌట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సర్వీస్ అండ్ క్యారెక్టర్. అంటే గమనించండి, ఒక్కసారే మనకి విజయరాజ్ సార్కి విఎంసీ మెంబర్ ఇచ్చారా? సో మన థాట్ మన విజయరాజ్ సార్ ఆలోచన చేశారు. సో 300 PV చేయాలి, ప్రతి ఒక్కరు కూడా 5 lakhs తీసుకోవాలి. ఈ రోజు 2030కి ప్రతి ఒక్కరు కూడా విఎంసీ చేయాలి, విఎంసీ మెంబర్ రీచ్ అవ్వాలి, 10 lakhs కొట్టాలి. సో ఆర్ యూ రెడీ విత్ మీ? సో నేనైతే ఖచ్చితంగా విఎంసీ మెంబర్ అవ్వాలి ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ ఒక టార్గెట్ తో వెళ్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఒక టార్గెట్ తో వెళ్తున్నాను, ప్లాన్ చేసుకున్నాను. అన్ని ఆ డిజైన్ తోటి సార్ ఏదైతే చెప్పిన గైడెన్స్ తోటి మనం ప్లాన్ చేసుకొని ముందు ఎలా అయితే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. సో గమనించండి, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్ పొజిషన్. సో ఎక్కడ ఏదైతే చెయ్యాలో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్. చూడండి, అటువంటి వాళ్ళకి కంపెనీ పిలిచి ఇస్తుంది. చూసారా, మీకు ఇప్పుడు 10 lakhs అబౌవ్ 23 lakhs అబౌవ్ ఇప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. బట్ బిఫోర్ ఎప్పుడైతే రీచ్ అయ్యారో దాన్ని కంటిన్యూ తీసుకెళ్లే క్రమంలో కోవిడ్ లో కూడా ఎంతో అద్భుతంగా దాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో సార్కి ఇప్పుడు కంపెనీ మనం అడిగితే రాదు కదా, ఎవరైనా ఇచ్చేది అడిగితే ఇచ్చేది కాదు ఇది. సో మనం కంపెనీ ద్వారా మనం తీసుకోవాల్సింది అది ఏదైతే ఉందో దాన్ని విఎంసీ మెంబర్ అంటారు. సో అటువంటి పొజిషన్ ఆంధ్ర తెలంగాణలో టాప్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ పర్సన్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. సో విజయరాజ్ సార్ అని చెప్తాను. సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్, మీ ఆదర్శంలో మీరు ముందుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందు నడిపించే బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు సో థ్యాంక్ యూ విజయరాజ్ సార్. అలానే గ్రౌండ్ అబౌవ్ లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి లీడర్షిప్ లో ఖచ్చితంగా నాలెడ్జ్ ని చాలా పవర్ఫుల్ గా నేర్చుకొని మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలానే సో మరి ఈ రోజు నేను చెప్తాను. సో ఈ భాగంలో ఏదైతే మనకుందో లీడ్ బై ఎగ్జాంపుల్ అని చెప్తామో, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ వెస్టేజ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో ఖచ్చితంగా లీడర్ గా తయారు అవ్వాల్సిందే. ఏదో ఒక ఖచ్చితంగా అవ్వాలి, అయితేనే ఇందులో మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాం కాబట్టి సో నేను ప్లాన్ చెప్పాలా, లేదంటే ప్రొడక్ట్ చెప్పాలా, సో ఒక ఎంసీ చేయాలా, లేదా ఏది చేయాలంటే
చూడండి మనకు విజయరాజ్ సార్ చాలా మంది లీడర్స్ సార్ మీరు ఇది చేయండి, మీరు చేయండి, ఇది చేయండి అంటే ఖచ్చితంగా తప్ప పాటిస్తారు. ఎందుకంటే ఒక మెంటర్, ఒక లీడర్ మనకు దాన్ని ఒక గైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది పాజిటివ్ వే ఉంటుంది. మనకి ఒక ట్రాక్ తీసుకెళ్ళడానికే ఉంటుంది. కాబట్టే లీడర్ మనకు అట్లా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం ఒబే చేయాలి. ఖచ్చితంగా దాన్ని పాటించాలి. అందుకే లీడ్ బై ఎగ్జాంపుల్‌గా ఉండాలి అంటే యువర్ యాక్షన్స్ ఏదైతే ఏదైతే మనం పని చేస్తామో దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట. మన బిహేవియర్ అంటే ప్రతి ఒక్కరి ముందు మన యొక్క బిహేవియర్‌ని మనం చూపించాలి. ఒక పాజిటివ్ వైబ్రేషన్‌తో చూపించాలి. సో దానికి ఖచ్చితంగా పంక్చువల్‌గా ఉండాలి. సో వర్క్ అనేది టుగెదర్‌గా అంటే వర్క్ టుగెదర్ కూడా కలిసి మన ఇన్‌స్పైర్ అండ్ అదర్స్ మన ఆలోచన విధానాన్ని మనం ఇన్‌స్పైర్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలా చేస్తామో తద్వారానే ఇప్పుడు ఎంతో మంది లీడర్స్ తయారయ్యారు. మీకు తెలుసు ఆంధ్ర, తెలంగాణలో ఇప్పుడు విజయరావు సార్ విఐపి మన వనంలోని విఐపి టీమ్‌లో ఎంతో మంది లీడర్స్ ఇలాగా మనం ముందుకెళ్తున్నారు. టైం పంక్చువాలిటీ కావాలి. ఏ మీటింగ్, ఏ ప్రోగ్రామ్ పెట్టినా, ఏ కంపెనీ ట్రైనింగ్స్ పెట్టినా పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో వర్క్ అనేది కలిసి చేస్తేనే, నెట్‌వర్క్ అనేది సింగిల్‌గా ఒంటరిగా చేస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. చాలా సమయం పడుతుంది. కాబట్టి సో కలిసి పని చేయాలి. సో మనం సెకండ్ పాయింట్‌లో వచ్చేసి కమ్యూనికేట్ క్లియర్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌గా. మనం ఏదైతే చేస్తామో క్లియర్‌గా కమ్యూనికేట్ చేయాలి. దాన్ని ఒక కాన్ఫిడెంట్‌గా మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో అందులో మనం చెప్తాము గ్రేట్ లీడర్స్ ఎక్స్‌ప్రెస్ ఐడియాస్ ఇన్ వే దట్ ఇన్‌స్పైర్ అండర్‌స్టాండింగ్ అండ్ యాక్షన్. సో ఎవరైతే పెద్ద లీడర్స్ ఇప్పుడు మన విజయరాజ్ సార్ ఉన్నారో దాని యొక్క ఆ సారు ఏదైతే చెప్పే ఒక ఐడియాస్ కావచ్చు, చెప్పే ఒక యాక్షన్ రూపంలో చెప్పే ఒక మనకి పని కావచ్చు ఏదైతే ఉందో సో దాన్ని చాలా చాలా మన ఇన్‌స్పైర్‌గా ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుసు ఒక 50 మందికి ఎలా చెప్పాలి, 100 మందికి ఎలా చెప్పాలి, 1000 మంది, 2000 మంది, 10,000 మందికి ఎలా చెప్పాలి అనేది. అంటే సార్ యొక్క మైండ్ సెట్ అనేది అలాగా ఉండిపోయింది. అలా తయారవుతుంది. అప్పటికప్పుడు కొత్తగా ఎప్పుడు కూడా అప్‌డేట్ అవుతూ ముందుకెళ్తుంది. అంటే అలానే ఎవరైతే లీడర్‌గా తయారవుతారో సో తయారయ్యే క్రమంలో కమ్యూనికేషన్ అనేది ఏదైతే ఉందో దానికి క్లారిటీ ఉండాలి. ఒక కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అంటే బి కాన్ఫిడెంట్. మనం దాన్ని ఆ ప్రదర్శన చేసేది కూడా కాన్ఫిడెంట్‌గా చేయాలి. ఎందుకంటే అవును అవుతదా? లేదా? రాదా? వస్తదా? సో నాకు 1,00,000 వస్తదా? రాదా? సో నాకు ఇందులో రిజల్ట్ వస్తదా? రాదా? సప్లిమెంట్స్ వాడితే ఏమైతదో? ప్లాన్ చెప్తే ఏమైతదో? అని ఈ ఈ ఎప్పుడైతే డైలమాలో ఉన్నప్పుడు ఏమైతదంటే మనం ముందుకెళ్ళలేం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో చెప్పే ఏదైతే ఎగ్జాంపుల్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఆ యొక్క ఐడియాస్ కావచ్చు, ఒక రిలయబుల్‌గా, మెమరబుల్‌గా ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు మీ అందరికీ నాకు తెలిసి చాలా మంది కొత్త వాళ్ళకి కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఆ పాత వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఇందులో మనకి కంపెనీ వెబ్‌సైట్‌లో mywestage.comలో మీకు తెలుసు మన ప్రొఫైల్ మన ఐడీ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్‌గా మనం కొత్త కొత్త ఐడియాస్‌తో ఒక మెమరబుల్ వాళ్ళ యొక్క సాధించిన విధి విధానాలు దాంట్లో ఎక్స్‌ప్రెస్ చేసి ఉంటాయి. ప్లీజ్ ఒక్కసారి చదవండి, వీడియోస్ వినండి. ఎందుకంటే ఇంత స్టాండర్డ్‌గా ఉన్న కంపెనీ మనకి ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఆ విధానం చెప్పరు అంటే లైవ్‌లో ఇక్కడెక్కడ కొంతమంది మనం చూడగలుగుతాం. కానీ అది మన ఏరియాలో మన లొకేషన్ పరంగా చూడగలుగుతాం. కానీ త్రూఅవుట్ ఇండియా వరల్డ్ వైడ్ ఈరోజు కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇంత పెద్ద కంపెనీలో పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క స్టోరీస్, వాళ్ళ పనిచేసిన విధానము, వాళ్ళ మైండ్ సెట్ తోటి అక్కడ మనకి ఎక్స్‌ప్రెస్ చేసి ఉంటాయి. అది ఒకసారి చదవాలి. లిజన్ అంటే వినాలి. ఎప్పుడైతే ఆ కన్సర్న్ తీసుకొని ఆ యొక్క వాళ్ళు చెప్పిన యొక్క పాయింట్స్‌ని నోట్ చేసుకొని మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఆ యొక్క లైన్‌ని మనం ఖచ్చితంగా వర్డ్‌ని ముందుకు తీసుకెళ్ళే కొద్దీ బీ కన్సిస్టెంట్ అండ్ అలైన్ యువర్ వర్డ్స్ విత్ యువర్ యాక్షన్స్. అంటే మన యొక్క పని చేసుకునే వెళ్ళే క్రమంలో ఆ వర్డ్స్‌ని యాక్షన్ రూపం అంటే ఏదైతే చేస్తామో దాన్ని అలైన్ చేసుకోవాలి. అంటే అలైన్ చేసుకోవడం అంటే దాన్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో ఆ సీక్వెన్స్‌లో తీసుకెళ్తుంటే ఖచ్చితంగా మనం ఇందులో ఈ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్ ఎవరైతే తయారవుతారో సో కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా చెప్పడం అనేది జరుగుతుంది. సారీ. థాంక్ యూ. సో అలానే సో లిజన్ బిఫోర్ యూ లీడ్. సో ఎప్పుడైతే మనం ఈ లీడర్‌షిప్ స్కిల్స్‌లో ఇంకొక పార్ట్ సో లిజన్ అంటే మనం వినటం అనేది కావాలి. సో లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైతే ముందు ఎక్స్‌ప్రెస్ చేస్తారో, ఎవరైతే ముందు చెప్తారో బిఫోర్ అంటే మనం చెప్పక ముందే దాన్ని ఒక ఆలోచన చేసి దాన్ని మనం విని అర్థం చేసుకొని చెప్పాలి. అంటే స్ట్రాంగ్ లీడర్స్ వాల్యూ ద వాయిసెస్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్‌సైడ్ ఆఫ్ అదర్స్. అంటే చూడండి
ఇక్కడ ఆ వాయిస్ ని ఏదైతే స్ట్రాంగ్ లీడర్ గా తయారైనప్పుడు వాయిస్ చెప్తారు, ఎక్స్పీరియన్స్ చెప్తారు, వాళ్ళ యొక్క లోపల జరిగిన అనుభవాలని అన్ని కూడా ఎట్లయితే షేర్ చేస్తారో చాలా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పడం జరుగుతుంది. సో లీడర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ముందు వినాలి, విన్న తర్వాత మనం దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా మనం అది ఆ యొక్క చెప్పే విధానాన్ని ఒక షేప్ ని అంటే ఆ పాయింట్స్ ని మనం ఒక ఎలాబరేట్ చేయకుండా ఒక పాయింట్ ఆఫ్ వాల్యూతోనే మనం ముందుకు ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే లిజన్ విత్ రెస్పెక్ట్. ఇక్కడ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాం, ఎన్నో ట్రైనింగ్ చూసినాం. బట్ ఈ ట్రైనింగ్ లో లీడర్షిప్ లో ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఇవన్నీ కూడా పాటించాలి, రెస్పెక్ట్ ఉండాలి. సో వాల్యూ ఎవ్రీ పర్స్పెక్టివ్ అంటే ఇక్కడ చూడండి. సో మనం అర్థం చేసుకొని ఒక రెస్పెక్ట్ గా మనం ముందు ఎప్పుడైతే విని దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు, నేను అప్లైనర్ అని అడుగుతా, లేదంటే మెంటర్ని అడుగుతా, లేదంటే ఒక లీడర్ని అడుగుతా, ట్రైనర్ని అడుగుతా అంటారు. సో మనం నేర్చుకోవాలి ఫస్ట్, మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక లీడర్ గా తయారవ్వాలి, స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో ఎంకరేజ్ ఓపెన్ డైలాగ్, ఫోస్టర్ హానెస్ట్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ మనం ఎంకరేజ్ చేయాలి. సో ఎవరైతే వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, హానెస్ట్ గా కమ్యూనికేషన్ అనేది మనం షేర్ చేయాలి. సో లీడ్ విత్ ఇన్సైడ్, మేక్ వైజర్ డెసిషన్స్ టుగెదర్. ఏదైతే మనం లీడ్ చేసే క్రమంలో సో ఆ డెసిషన్ అనేది కలిసి తీసుకోవాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది లీడర్స్ నాకు అంతా తెలుసు అనుకుంటారు. అంటే సిస్టమ్ లో మహాసముద్రం, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పెద్ద సముద్రం. ఆ సముద్రంలో మనం నాలెడ్జ్ అనేది ఎంత గెయిన్ చేస్తే, ఇప్పుడు మన లీడర్స్ ట్రైనర్ మన విజయరాజ్ సార్ కంపెనీ ఒక ఎండి బాలిగర్. సో నేర్చుకోవాలి ఖచ్చితంగా మనం నేర్చుకుంటేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. చూడండి, మన ఫ్యామిలీ పిల్లలు కావచ్చు, లేదంటే స్టడీ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎంత నేర్చుకుంటే అంత మనం సక్సెస్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని స్ట్రెంథన్ చేసుకొని ఒక డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఆ స్కిల్స్ ఎట్లా మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రాక్టీస్ మేకింగ్ థాట్ఫుల్ అండ్ టైమ్లీ డెసిషన్ వెన్ ఈవెన్ వెన్ ఇట్ అవుట్కమ్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. అంటే ఎప్పుడైతే మనం ఆలోచన చేసి ప్రాక్టీస్ చేస్తామో, మనం ఏదైతే డెసిషన్ తీసుకోవాలని ముందుకు వెళ్తుంటామో అవి మనకి రిజల్ట్ రాకపోయినా, కొన్ని గ్యారంటీ కాకపోయినా సరే ఇన్ టైంలో టైమ్లీ డెసిషన్ అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవ్వదు, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మనం స్పాంటేనియస్ గా మనం తీసుకునే డెసిషన్ చాలా స్ట్రెంథన్ గా చేసుకోవాలని చెప్తాను ఇక్కడ. సో అలానే బిల్డ్ థాట్ఫుల్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. ప్రాక్టీస్ టైమ్లీ డెసిషన్. అలానే బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ సర్టైన్ అవుట్కమ్స్, ప్రాక్టీస్ డైలీ, గ్రో యువర్ డెసిషన్ పవర్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సో మనము ఎప్పుడైతే ఒక డెసిషన్ ని చెప్పడానికి దాన్ని ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బలంగా, ఇప్పుడు విజయరాజ్ సార్ చెప్తున్నారు మనకి ఇట్లా మీటింగ్స్ జరగాలి, జూమ్ మీటింగ్స్ జరగాలి. బిఫోర్ జూమ్ జరుగుతుంటే చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా తెలియదు, అంటే ముందుగానే విజువలైజ్ చేసి మన ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి చెప్తున్నారు. సో 5 lakhs కొట్టాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విజయరాజ్ సారే. ఈ రోజు విఎంసీ మెంబర్స్ గట్టిగా ఇంతమందిని స్ట్రాంగ్ గా తీసుకెళ్లాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి విజయరాజ్ సార్. ఎందుకంటే ముందుగానే విజువలైజ్ చేస్తారు, అంటే కాన్ఫిడెంట్ గా తను బిల్డ్ చేసిన దాన్ని ముందుగా తీసుకెళ్తాడు. దాన్ని సరైన సమయంలో సరైన విధానంతో ముందుకు తీసుకెళ్ళడం వలన ఆ డెసిషన్ అనేది ఒక టైం అనేది ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో కాబట్టి మనం దాన్ని చాలా స్ట్రెంథన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్తాను. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. మనం తీసుకునే యాక్షన్స్, మనం తీసుకునే పనిని, మనం తీసుకునే వెస్టేజ్ యొక్క సిస్టమ్ ని సో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఈ సిస్టమ్ లో వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చాము? మన ఫ్యామిలీస్, మన లైఫ్ స్టైల్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి. సో మనం ఇందులో సక్సెస్ అవ్వాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇక్కడ సక్సెస్ అయినప్పుడు కానీ, మిస్టేక్స్ అయినప్పుడు కానీ, సో దాన్ని ఒక అకౌంటబిలిటీ, అంటే దాన్ని బిల్డ్ చేసుకునే క్రమంలో ఒక లీడరు చాలా స్ట్రాంగ్ గా, నమ్మకంగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బిల్డ్ చేస్తే అకౌంటబిలిటీ, బిల్డ్ ట్రస్ట్. ఇక్కడ చూడండి,
మనం సక్సెస్ అయినప్పుడు కూడా చాలా పొలైట్ గా పాజిటివ్ గా ఉండాలి. కొన్ని మిస్టేక్స్ జరిగినా కూడా పొలైట్ గా పాజిటివ్ గా ఉండాలి. ఎందుకంటే మిస్టేక్స్ నుంచి మనం నెవర్ కమ్ బ్యాక్. ఎందుకంటే మళ్ళీ జరిగిన మిస్టేక్స్ జరగకుండా మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం దీంట్లో ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, నేర్చుకోవాలి. సో ఏదైతే మనం దాన్ని సక్సెస్ ఎట్లయితే సెలబ్రేట్ చేస్తామో, లేదంటే మన విక్టోరియస్ అంటే విజయం సాధించిన వాళ్ళని ఎట్లయితే సెలబ్రేట్ చేస్తామో వాళ్ళందరినీ కలిసి కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మిస్టేక్స్ అని కాదు, లేదంటే మనం నేర్చుకునే క్రమంలో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, దీన్ని డెవలప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా. సో ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ఎవరైతే ఇది నా బిజినెస్, నా డౌన్ బిజినెస్ కాదు, నా అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అన్నవాళ్ళు చాట్ చేయండి. దిస్ ఈజ్ మై బిజినెస్, ఆర్ యూ రెడీ? సో ఎందుకంటే రెస్పాన్సిబుల్ తీసుకోవడానికి మీ బిజినెస్ లో మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీలో మీరే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో అది రెడీగా ఉన్నారంటే ఒకసారి చాట్ చేయండి, ఐఎమ్ రెడీ. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ తీసుకుంటామో మనం చేసే పనులు ఖచ్చితంగా అవి సక్సెస్ రూపంలో ముందుకెళ్తాయి. మిస్టేక్స్ వచ్చినాయి కూడా మనం ఓవర్కమ్ చేసుకొని దాన్ని మనం నేర్చుకొని ఒక పద్ధతి ప్రకారంగా బిల్డ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చాట్ చేయండి. ఎవరైతే ఖచ్చితంగా దీంట్లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా లీడర్ గా తయారనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చాట్ చేయండి. అలానే సో డెవలప్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో మనం ఏదైతే మనం అర్థం చేసుకొని మన ఎమోషన్స్ ను మనం ముందుకు తీసుకెళ్తుంటామో, సో దాన్ని ఒక బెటర్ గా క్రియేట్ చేసుకొని ఆ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకొని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే క్రమంలో దాన్ని చాలా వరకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సో అక్కడ మనం అర్థం చేసుకోలేకపోతే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. సో అలానే ఇక్కడ ఎప్పుడైతే మనం సక్సెస్ అయినప్పుడు కావచ్చు, ఎప్పుడైతే మనం ఒక మిస్టేక్స్ చేసినప్పుడు కావచ్చు, మనం దాన్ని ఓన్ చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద నొట్టేయడం, వేరే వాళ్ళ మీద తోసేయడం అనేది ఇక్కడ పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చాలా ఫీల్డ్లలో చూస్తూనే ఉంటాం. సో నేను చేయలేదు, నువ్వు చేసావు, నీ వల్ల రావట్లేదు, నా వల్ల రావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సిచ్యువేషన్ ని ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో ఖచ్చితంగా మనం దీన్ని పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దీన్ని ముందుకి ఫీల్డ్ ఎన్ని నెగిటివ్స్ వచ్చినా అదే అంటారు. సో మనం వెళ్ళి ప్లాన్ చెప్తాం, వాళ్ళు రాకపోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ గా మనం ముందుకెళ్ళటమే. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి చాలా మంది లీడర్స్ చెప్తుంటారు, సో నాకు 100 మందిని కలిసిన తర్వాత పర్సన్ నాకు ఈ రోజు గ్రేట్ లీడర్ వచ్చారు. అలాగనే సో మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి. సక్సెస్ కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు. సో మన ఆ రిలేషన్ ఏదైతే మనం దాన్ని క్రియేట్ చేసుకుంటామో, సో ఖచ్చితంగా దాన్ని ముందు ఓన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, కనెక్ట్ విత్ అదర్స్. మనం అర్థం చేసుకోవాలి, మన పీపుల్ ని అర్థం చేసుకొని వాళ్ళతో ఎప్పుడైతే కలిసి వర్క్ చేసుకునే క్రమంలో, అంటే టుగెదర్ వర్క్ చేసుకునే క్రమంలో వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ ఎమోషనల్ గా మనం ఎప్పుడు కూడా మనం ముందుకి ఇంటెలిజెన్స్ కు ముందుకు వెళ్ళే క్రమంలో మనం దాన్ని చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేయాలని చెప్తాను. అలానే ఎంకరేజ్ అండ్ ఎంపవర్ అదర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో ఆ ఎంపవర్మెంట్ చూశారు కదా. ఈ రోజు మనకు ఆల్రెడీ చాలా మంది తెలుసు అందరికీ కూడా, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా పవర్ఫుల్ గా జరుగుతుంది, యూత్ ఎంపవర్మెంట్ చాలా పవర్ఫుల్ జరుగుతుంది. ఎందుకంటే కంపెనీలో లీడర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి దీపక్ సార్ కావచ్చు, విజయరాజ్ సార్ కావచ్చు, ఎన్నో రకరకాల ట్రైనింగ్స్ ని డిజైన్ చేసుకొని వాళ్ళు ముందుగానే విజువలైజ్ చేసుకొని ఈ ట్రైనింగ్ లో ఇలా తీసుకెళ్తే మనకి ఎంత వరకు సక్సెస్ రేంజ్ లో వెళ్తుంది అనేది ముందుగానే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మనం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క లీడర్ కూడా స్కిల్స్ డెవలప్ చేసుకునే క్రమంలో మనతో పాటు జర్నీ చేసే వాళ్ళని, లీడర్షిప్ అబౌట్ హెల్పింగ్ పీపుల్ టు గ్రో, నాట్ కంట్రోలింగ్ దెమ్. వాళ్ళని కమాండ్ చేయడం కాదు, కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళతో కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎప్పుడైతే ఒక లీడర్షిప్ లో మనం మన డౌన్ లో వచ్చిన పీపుల్ ని ఎప్పుడైతే మనం హెల్ప్ చేస్తామో, నాకు నా డౌన్ లో చాలా వస్తుంది సార్, మరి నేను ఎట్లా చేయాలి అంటే, సో ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సిస్టమ్ ఇది సపోర్టెడ్ సిస్టమ్ ఇది. సో ఎందుకంటే వెస్టేజ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. సో మీ అందరికీ తెలుసు, ఇక్కడ 7 స్టెప్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ రోజు ఒక 100 రూపీస్ నుంచి 2 crores వరకు ఎర్నింగ్ చేసే మన టాప్ లీడర్ వరకు కూడా 7 స్టెప్స్ ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఇందులో ఏది మిస్ అవుతుందో ఒక్కసారి మనం రివ్యూ చేసుకోవాలి. ప్రతి నెల కావచ్చు, ఇందులో రివ్యూ చేసుకొని ఏది నా లోపం ఉంది, ఏది నా యొక్క నేర్చుకోవాలి, దాన్ని ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అంటే, మన పీపుల్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో వాళ్ళ యొక్క గ్రో అవుతాయి, వాళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా. కంపెనీ కూడా చెప్పింది, మన వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది, ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అని చెప్పింది. అంటే మనం అందరం సక్సెస్ అయితే ఆటోమేటిక్ కంపెనీ సక్సెస్ అవుతుంది. సో ఈ వర్డింగ్
చాలా గ్రేట్ అండి. సో బాలి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి విధి విధానం పెట్టడం వెస్టేజ్ సక్సెస్ అవుతున్న వాళ్ళందరూ కూడా చాలా ఎలాబరేట్ గా వాళ్ళ యొక్క టీంలో ఎంకరేజ్ చేసుకొని ఎంపవర్మెంట్ మ్యాన్ పవర్ ని బిల్డ్ చేసుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా అవకాశం అని చెప్తాను. సో యూ హ్యావ్ టు గాట్ దిస్ మన మెంటర్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటువంటి మెంటర్ మనకి మన సిస్టమ్ మన విఐపి టీంలో ఎంతో మంది లీడర్స్ రకరకాల నాలెడ్జ్ ని అందరం కలిసి షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇదే ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. సో ఈ ప్లాట్ఫామ్ లో మీరు అందరూ నేర్చుకొని సక్సెస్ అవ్వడానికి నేను రెడీ అనేది ఒకసారి చార్ట్ చేయండి. ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా చార్ట్ చేయండి. ఎందుకంటే మనకి నాలెడ్జ్ చెప్పడానికి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కాలేజీలో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళినప్పుడు రకరకాల టీచర్స్ అక్కడ టీచ్ చేస్తారు. ఎందుకంటే అంత ఎలాబరేట్ గా టీచ్ చేసినప్పుడే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి, అంటే ఎప్పుడైతే జాబ్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక టాప్ లెవెల్లో ఇన్కమ్ ఎర్న్ చేసేయడానికి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి నాలెడ్జ్ అవసరం. సో అటువంటి నాలెడ్జ్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎన్నో ట్రైనింగ్స్ కంపెనీ నుంచి కావచ్చు, మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, మన మెంటర్ విఎంసి మెంబర్ విజయరాజ్ సార్ నుంచి కావచ్చు, లీడర్స్ నుంచి కావచ్చు, ఆ ట్రైనింగ్స్ ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో సక్సెస్ మెయిన్ ఈవెంట్స్, సక్సెస్ మెయిన్ ట్రైనింగ్స్, సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఈవెంట్స్ ని అటెండ్ అవ్వాలి. సో గ్రేట్. సో ఎవరైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి ఫ్యామిలీ రియూనియన్ కి ఏదైతే అటెండ్ అవుతున్నారో, బాలి గారి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారో, ఆర్ యూ రెడీ? సో మీరు ఒకసారి ఎస్ ఆర్ నో అనేది ఒక కామెంట్ చేయండి. ఎస్ అయితే నేను రెడీగా ఉన్నాను అయితే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మనకి మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. ఎందుకంటే గాడ్ దగ్గరికి మన దగ్గరికి వస్తున్నాడు, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది ఇండియాలో ఏమంటారంటే దేవుడికి మనం దీపం ఎట్లయితే హారతలు ఇస్తుంటారో అటువంటి పొజిషన్. సో బాలి గారు మనం వస్తున్నప్పుడు చాలా చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ వైబ్రేషన్, ఆ పాజిటివ్ వైబ్రేషన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో ఎన్నో సార్లు విజయరాజ్ సార్ ద్వారా చెన్నైలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, సో అటెండ్ అవ్వడం, కలవడం, దగ్గర మింగిల్ అవ్వటం, అటువంటిది నేర్పించిన గురువు ఎవరు అంటే, మెంటర్ ఎవరంటే విజయరాజ్ సార్ అని చెప్పారు. థ్యాంక్ యూ విజయరాజ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అలానే ది గ్రేట్ జాబ్. మనం ఎప్పుడైతే మన టీంలో ఎవరైతే ఒక లెవెల్ తీసుకున్నారో 8%, లేదంటే బ్రాంజ్ ఫస్ట్ రాక్ 8, లేదంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఒక లెవెల్ తీసుకున్నప్పుడు, ఒక కార్ అచీవ్ అయినప్పుడు, చిన్న చిన్న వాటికి ఖచ్చితంగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సెలబ్రేషన్ చాలా ఆనందానికి ఇస్తుంది. దాన్ని మనం ఒక స్ట్రాంగ్ గా నిర్మించుకోవడానికి బాగుంటుంది. వాళ్ళని పైకి తీసుకురావడానికి బాగుంటుంది. గ్రో టుగెదర్, సక్సీడ్ టుగెదర్. సో మనం ఇక్కడ నేర్చుకొని అందరూ ఎదగడానికి, అందరం కలిసి చేయడానికి చాలా చాలా సపోర్ట్ అవుతుంది. అందరూ కలిసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనం దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. అలానే ఓపెన్ అండ్ టు ఫీడ్బ్యాక్, అంటే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఖచ్చితంగా మనం పట్టుకొని, ద గ్రేట్ లీడర్స్ ఆల్వేస్ లెర్నింగ్, వెల్కమ్ ఫీడ్బ్యాక్ యాజ్ ఫ్యూయల్. సో మనం ఒక మంటలో ఫ్యూయల్ వేస్తే ఖచ్చితంగా ఆ పవర్, ఫ్యూయల్ ఇంకా మంట ఎక్కువగా ఎదుగుతుంది. అంటే మనం ఇక్కడ క్రిటిసైజ్ చేయడం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఒక లీడర్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ని ఎలాబరేట్ చేయడానికి, నేను కూడా చాలా మందితోటి నేను ఇలా కాదు అలా చెప్పాలి, ఇలా కాదు అలా చెప్పాలి. సో అంటే రకరకాల వ్యూస్ లో వాళ్ళకి నచ్చిన రీతిలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కానీ నేనేమన్నానంటే, ఎక్కడైతే సక్సెస్ అయిన లీడర్స్, ద గ్రేట్ లీడర్స్, ఇప్పుడు విజయరాజ్ సార్ ఉన్నారు, సార్ ఇలా కాదు, ఇంత టైంలో కంప్లీట్ చేయాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని మనం ముందుకు ఇలా తీసుకెళ్ళాలని ఒక గైడెన్స్, ఒక థాట్, అంటే మనం ఒక పద్ధతి విధానంలో చెప్తారు. సో దాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప వేరే రకంగా మైండ్ సెట్ ని మనం తీసుకోకూడదు. సో ఐ హ్యావ్ ఎ సజెషన్, అంటే లిజన్, ముందు వినాలి, తర్వాత నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం దీంట్లో మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిషియేషన్ ఫీడ్బ్యాక్. అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే ఒక సక్సెస్ కావచ్చు, చిన్న సక్సెస్ అయిన వెస్టేజ్ లో చిన్న సక్సెస్ అయినా సరే మనం దాన్ని సెలబ్రేట్ చేస్తాం, ఛాంపియన్ చేయాలి, మీ అందరికీ తెలుసు. సో ఎట్లా హౌ కెన్, ఒకవేళ అది రాకపోతే హౌ కెన్ ఇంప్రూవ్, మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, దాని రిఫ్లెక్షన్, గ్రో, అంటే ఎట్లా సక్సెస్ అవ్వాలనేది ఆ ఫీడ్బ్యాక్ మ్యాటర్స్. మనం అందరికీ తెలుసు, క్యాంపెయిన్ కావచ్చు, హోమ్ మీటింగ్లు కావచ్చు, మన యొక్క ప్రొడక్ట్ యొక్క టెస్టిమోనీలు కావచ్చు, లీడర్స్ యొక్క సక్సెస్ అయిన విధి విధానాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో చెప్తా ఉంటారు. కాబట్టి మన మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కొత్త వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వర్డ్స్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కంపెనీ యొక్క సిస్టమ్ అర్థమవుతుంది.
ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ అర్థమవుతుంది, లీడర్షిప్ యొక్క నాలెడ్జ్ అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు దాని యొక్క స్కిల్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫీడ్బ్యాక్ అనేది అవసరం. నేర్చుకోవాలి, అడాప్ట్ అవ్వాలి, మనకి మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆ గ్రో అవ్వడానికి చాలా ముందుకి తీసుకెళ్ళడానికి చాలా సపోర్ట్ అవుతుందని చెప్తాను. అలానే బి అడాప్టబుల్, ఓపెన్ మైండెడ్. ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకొని దాన్ని ఛాలెంజెస్ ఏదైతే వచ్చినాయో దాన్ని ఒక ఫ్లెక్సిబిలిటీగా తీసుకొని మనలో మనం దాన్ని అడాప్ట్ చేసుకోవడం, దాన్ని ఓన్ చేసుకోవడం ఉంటారు. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో దానికి పవన్ సార్ మనకి మెడిటేషన్ చెప్తున్నారు. సారీ, పవన్ సార్ మనకి మెడిటేషన్ చెప్తున్నారు. అంటే ఏదైతే మన విజువలైజ్ చేసే క్రమంలో ఒక ఫారెన్ ట్రిప్ కావచ్చు, తర్వాత ఒక కార్ తీసుకోవడం కావచ్చు, ఒక విల్లా తీసుకోవడం కావచ్చు, దాన్ని విజువలైజ్ చేయమంటారు. అంటే దాన్ని మనం ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని విజువలైజ్ చేస్తే రెగ్యులర్ గా మనం ఒక పాజిటివ్ మైండ్ లో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది మనకి దొరుకుతుంది అనేది ఒక చాలా అద్భుతంగా మనకి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక గురువు మనకి ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా, ఒక అప్లైనర్ ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటేనే కదా వాళ్ళు అంతగానో సక్సెస్ అయింది. సో చెప్తా ఉంటారు, ఏదైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్లో మనం చాలా చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మనం మానవులు, మనుషులం కాబట్టి. సో నిజమా సార్? ఎస్ఆర్ నో దానికి చెప్పండి. సో నేను చెప్పిన వర్డ్కి ఖచ్చితంగా చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకొని ఒక ఫ్లెక్సిబిలిటీ, ఓపెన్ మైండెడ్ తో దాన్ని ముందు వెళ్ళే క్రమంలో మనం దాన్ని ఓన్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక కమ్యూనికేషన్ చాలా పర్ఫెక్ట్ గా మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో సో ఇక్కడ అది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ మెడిటేషన్ అలాంటిదే ఖచ్చితంగా. మరి మెడిటేషన్ క్రమంలో చాలా తక్కువ మంది యాడ్ అవుతున్నారు. దయచేసి లీడర్స్ అందరూ కూడా ఎక్కువ మందిని దీంట్లో యాడ్ అవ్వండి. సో అడాప్షన్ ఈజ్ ద కీ మార్క్ ఆఫ్ ట్రూ లీడర్షిప్. చూడండి, మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో, ఓపెన్ మైండెడ్ గా ఉంటామో, చెప్పిన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నాకు ఖచ్చితంగా నేను అడాప్ట్ చేసుకొని దీన్ని నేను పాజిటివ్ మైండ్ లో వెళ్ళినప్పుడు మనం ఒక ట్రూ లీడర్షిప్ లోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్టే ఫ్లెక్సిబుల్ అండ్ లీడ్ స్ట్రాంగ్. అంటే మనం ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ గా నేర్చుకొని ఇవన్నీ ముందుకు వెళ్తామో, ఓపెన్ మైండెడ్ గా ఉంటామో, మనం లీడ్ చేయడానికి ఎంతో స్ట్రాంగ్ గా దోహదపడుతుందని చెప్తాను. సో బి అడాప్టబుల్ అండ్ ఓపెన్ మైండెడ్. ఎప్పుడైతే ముందు ఒక మాట లేదా వెనకాల ఒక మాట అనేది ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా ఇది చాలా ఇవాళ తెలియకపోయినా రేపు ఖచ్చితంగా తెలుస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లో, ఈ లీడర్షిప్ స్కిల్స్ లో ఖచ్చితంగా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో మనం ఓన్ చేసుకోవాలి. మిస్టేక్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే సో అద్భుతంగా దీనిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కమిట్ టు కంటిన్యూ లెర్నింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం కమిట్ అవుతామో, నేర్చుకోవడానికి కమిట్ అవుతామో, వర్క్ చేయడానికి కమిట్ అవుతామో, హోమ్ మీటింగ్ చేయడానికి కమిట్ అవుతాము. ఎందుకంటే కమిట్ కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ప్రతిది కూడా మనం నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే కమిట్ అయితేనే మనం ముందుకెళ్ళి నేర్చుకొని డెవలప్ అవ్వడానికి అవుతుంది. సో రీడ్, ప్రాక్టీస్, అబ్జర్వ్. ఇవాళ లీడర్స్ నెవర్ స్టాప్ ఇంప్రూవింగ్. ఇక్కడ ఆలోచించండి, మనం ప్రతి దాన్ని కూడా ఏ రోజు అంటిల్ స్టాప్ అవర్ బ్రెత్, ఏదైతే మనం మన ఊపిరి ఆగే వరకు కూడా మనం ఒక ప్రతి నిత్యం విద్యార్థి లాగానే ఉండాలి. జీరో అయిపోవాలి, జీరోలైజేషన్ అంటారు కదా. సో బాలి సార్ చెప్తారు, విజయరా సార్ కూడా, మనం ప్రతి ఎంత లెవెల్ వచ్చినా కూడా ఆ లెవెల్ కాదు ఇంపార్టెంట్, మనం జీరోగా ఉన్నామా లేదా. సో మనం స్టార్ట్ చేసుకొని కొత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా మనకి వర్తిస్తుంది. చదవాలి, రీడ్ చేయాలి, దాన్ని స్టడీ చేయాలి, ఖచ్చితంగా స్టడీ చేయాలి. మనకి ఇప్పుడు చాలా తెలుసు, మన కంపెనీలో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అక్కడ దాకెందుకు, ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ గుర్తించుకోండి, ఒక సముద్రం, వెస్టేజ్ అనేది చిన్నది కాదు. మార్కెటింగ్ అనేది, వెస్టేజ్ మార్కెటింగ్ అనేది చిన్న సంస్థ కాదు. ఒక 22 సంవత్సరాలు 9 దేశాల్లో ఇంటర్నేషనల్ బిజినెస్. దయచేసి అర్థం చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాత వాళ్ళు ఎవరైతే ఆలోచన విధానానికి తెలియదో ఖచ్చితంగా దీన్ని చాలా వరకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మన యాక్షన్ రూపంలో నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అప్లై చేయాలి. సో అలానే ఎప్పుడైతే నేర్చుకుని అప్లై చేస్తామో మనం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం ఇంప్రూవ్మెంట్ కి ఎలా ముందుకు వెళ్ళాలనేది మనకి దోహదపడుతుంది. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, గ్రో యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చదివి నేర్చుకోవడానికి స్కూల్లో పిల్లలకి ఎన్నో వేలు లక్షల ఫీజులు కడుతుంటాం.
ఇక్కడ ఒక అప్లైనర్ కావచ్చు, ఒక మెంటర్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాన్ని ఒక విజువలైజ్ చేసి ఇంత రేంజ్ లో సక్సెస్ వస్తుంది ఉంటుంది అన్నప్పుడు దాన్ని మనం ఇది అవ్వదా లేదంటే దాన్ని ఒక నెగిటివ్ ట్రాక్ లో తీసుకెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సో సక్సెస్ అయిన లీడర్స్ ఖచ్చితంగా దాన్ని విజువలైజ్ చేసి ఉంటారు కాబట్టి సక్సెస్ అయ్యారు. సో దాన్ని అచీవ్ చేసి ఉంటారు కాబట్టి చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. సో కాబట్టి సో ఇక్కడ మనం ఏదైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక టికెట్ పెట్టాలి అంటే ₹1 మనం ఖర్చు పెట్టాలి అంటే సో ఎప్పుడు కూడా మన మీద మనమే పెట్టుకోవాలి. ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. మన మీద మనం పెట్టుకుంటేనే మనం సక్సెస్ అవడానికి ఇక్కడ మన ఈ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకేమీ పెట్టుబడి లేదు. కానీ నేర్చుకోవడానికి సక్సెస్ అవ్వాలి అంటే లీడర్షిప్ లో మనం డెవలప్ అవ్వాలి అంటే స్కిల్స్ నేర్చుకోవాలి అంటే హెల్త్ నేర్చుకోవాలి అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి అంటే ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి చిన్న టికెటే తప్ప ఇక్కడ మన మీద మనమే పెట్టుకుంటాం. మన నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి పెట్టుకుంటాం. మన టీమ్ కి నేర్పించడానికి పెట్టుకుంటాం. మరి అలాంటిది మనం ఈ చిన్న వాటికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అట్లా తినేస్తారు, ఇలా తినేస్తారు అంటే ఈ థాట్ ఏదైతే నెగిటివ్ ఆలోచనలు ఉంటాయో వాటన్నిటిని పక్కకు దూరాలి. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా తయారవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మీరు ఒక కమిట్ అవ్వాలి, కంటిన్యూగా నేర్చుకోవాలి. నిరంతరం మనం నేర్చుకుంటూ ఒక కొత్త తరాల్లో కొత్తగా అప్డేట్ అవ్వాలి. సో మన ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్తా ఉంటారు. సో మనం ప్రతి రోజు కూడా జూమ్ లో అటెండ్ అవ్వాలి. మనకున్న మ్యాన్ పవర్ ని ప్రతి నిత్యం ఇక్కడ ఇందులో 1000 మంది సో ప్రతి ఒక్కరికి అటెండ్ అయ్యి నేర్చుకుని ఇంట్లో కూర్చొని నేర్చుకునే అవకాశం ఇచ్చిన మన మెంటర్ కి విజయరాజ్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్పండి విజయరాజ్ సార్కి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మార్కెట్ లో మనం చూసినప్పుడు ఎన్నో వేలు ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మెడిటేషన్ నేర్చుకోవాలన్నా ఎన్నో వేలు ఖర్చు అవుతాయి. సో వేరే మరి చూడండి చాలా మంది బయట మార్కెట్ లో ఏదైతే నేర్పాలంటే చిన్నదానికి మీరు డబ్బులు కట్టండి జాయిన్ అవ్వండి అంటే అది మరి ఎంతవరకు తీసుకుపోతుందో తెలియదు. కానీ మన మీద మనం పెట్టుకోవడానికి మనం ఖర్చు పెట్టాలంటే రకరకాల వేలో మనం ఖర్చు పెడతాము. కానీ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎప్పుడైతే ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటామో, మోటివేషన్ ఎంతైతే నేర్చుకుంటామో సిస్టమ్ లో సక్సెస్ అవ్వడానికి, ఒక ట్రూ లీడర్షిప్ ని బిల్డ్ చేయడానికి, ఒక ట్రూ నెట్వర్క్ ని బిల్డ్ చేయడానికి చాలా సపోర్ట్ అవుతుంది. సో కాబట్టి ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, గ్రో యువర్ సెల్ఫ్. సో మనం ఇన్వెస్ట్ చేయగలిగితేనే మనం గ్రో అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మరి మీ అందరికి తెలుసు. సో ఇన్ని పాయింట్స్లలో నాకు తెలిసి మీకు అందరికి తెలిసిన పాయింట్సే. బట్ దీన్ని జస్ట్ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఎట్లా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను చిన్న పాయింట్స్ ద్వారా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఐ హోప్ నేను ఎవరిని వ్యతిరేకంగా నేను ఇక్కడ చెప్పడం అనేది కాదు. బట్ నాకు ఇచ్చిన అవకాశం టైమింగ్ లో ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎంతమంది క్రౌన్ అవ్వడానికి కమిట్ అయి ఉన్నారు? ఆర్ యూ రెడీ విత్ క్రౌన్ విత్ ఇన్ 6 months? ఆల్రెడీ మనకి ప్రూవ్ అయినది 4 months 5 months లో క్రౌన్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో క్రౌన్ అయ్యి ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో ఒకసారి చార్ట్ చేయండి. సో ఐఎమ్ రెడీ క్రౌన్ విత్ ఇన్ 6 months. ఎందుకంటే 6 నెలల్లో క్రౌన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. మనం ఇచ్చిన మాట ఏదైతే ఉందో, మనం చెప్పిన వాయిస్ ఏదైతే ఉందో, మనం చెప్పిన ఏదైతే దాన్ని మనం ఖచ్చితంగా మనం అడాప్ట్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అకౌంటబిలిటీగా ఉండాలి. నా ఫ్యామిలీ కోసం నేను ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలి, 1,00,000 కొట్టాలి, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఫ్లైట్లు ఎక్కాలి, హౌస్ తీసుకోవాలి అంటే ముందు మనం మారాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. మనం మారి నాలెడ్జ్ని నేర్చుకొని రకరకాల లీడర్షిప్ లో ఉన్న నాలెడ్జ్ని నేర్చుకొని సో దాన్ని మనం అడాప్ట్ చేసుకొని మనం ఆ యాక్షన్ రూపంలో ఆ ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో దాన్ని అద్భుతంగా మిస్టేక్స్ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దాన్ని ఒక పాజిటివ్ లో తీసుకొని మన టీమ్ ని ఎప్పుడైతే సక్సెస్ చేయగలుగుతామో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో గో క్రౌన్ లో 6 months 1 lakh కార్ అనేది క్రౌన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ చెప్తూ, సో నన్ను హోస్ట్ చేసిన మా మిత్రుడు, మా టీమ్మేట్ సో మన రమేష్ సార్కి, అలానే ఎంతో అద్భుతంగా ఒక గురువు, ఒక మెంటర్ మార్కెట్ లో మీరు చూడండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కాదు, 100% టేక్ మై వర్డ్.
సో బయట ఏది ఓపెన్ చేసినా సరే అమౌంట్ కట్టాలి. బట్ ఇక్కడ ఎంతో ఎక్స్పెన్సివ్ అయినా సరే మనందరి కోసం మనం సక్సెస్ అవ్వాలని మన మెంటర్ మనకి ఈ అవకాశాన్ని, ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. దానికి తోడు అద్భుతంగా పవన్ సార్ మనకి చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతినిత్యం, ఎవరు వచ్చినా రాకపోయినా. సో ఈ విజువలైజేషన్, ఈ లింక్ అప్ అవుతనే క్రౌన్ లో మన మైండ్ సెట్ అనేది మారిపోతుంది. సో అందరూ కూడా ₹1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు. 1,00,000 కాదు ఫ్రెండ్స్, ఈ రోజు మన టార్గెట్ 2030కి 100 మంది పైబడి విఎంసి మెంబర్స్. సో ఆలోచించండి, 1,00,000కే ఇలా ఆలోచిస్తే, 5 lakhsకే ఇలా ఆలోచిస్తే విఎంసి మెంబర్ అంటే ఎట్లా ఆలోచించాలి? మనము చేసే వర్క్ లో 1,00,000 తీసుకునేలాగా మన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి. 1,00,000 తీసుకునేలాగా మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి ఫ్రెండ్స్. సో అందరూ కూడా క్రౌన్ డైరెక్టర్ ఈ రోజు ఈ జూమ్ లో యాడ్ అయిన 666 మంది పైబడి ఈ రోజు దగ్గర దగ్గర వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. 1,00,000 కొట్టాలి విత్ ఇన్ 6 months లో. ఏదైతే డ్రీమ్ విజువలైజ్ చేశారో విజయరాజ్ సార్ 2030కి 100 మంది విఎంసి మెంబర్లు, అలాగా అందరూ కూడా అచీవ్ అవ్వాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం నాకు ఇచ్చిన విజయరాజ్ సార్కి, అలానే పవన్ సార్కి, మా 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 పార్ట్నర్, మా వెల్ ఫ్రెండ్, సో మా